ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మూసి ఉన్న తలుపుల వెనుక న్యాయం రోధిస్తోందంటూ ఈసీ తీరును ఎండగట్టారు. ఒక పెద్ద కారణంతోనే న్యాయం కోసం కోర్టుకు వచ్చినట్లు తెలిపారు. మమతా వాదనను పరిగణలోకి తీసుకున్న సీజీఐ ధర్మాసనం ఈసీకి నోటీసులు ఇచ్చింది. ఎస్ఐఆర్పై ఇది భారీ విజయం అంటూ సంబరాలు చేసుకున్నాయి తృణమూల్ శ్రేణులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పశ్చిమ బెంగాల్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారు. ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్ ప్రజలను అణిచివేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని సుప్రీంకోర్టుకు విన్నవించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బీజేపీ పాలిత అస్సోంలో లేని ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ బెంగాల్లో మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడా న్యాయం లభించకే కోర్టుకు వచ్చినట్టు తెలిపారు. బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ రోల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట స్వయంగా హాజరయ్యారు దీది. తన కేసును తానే వాదించుకునేందుకు 5 నిమిషాలు సమయం ఇవ్వాలని కోరగా 15 నిమిషాలు తీసుకోండని అనుమతిచ్చారు సీజీఐ. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా నేరుగా కోర్టులో వాదనలు వినిపించడం ఇదే తొలిసారి. Everything is finished when we are not getting justice. When justice is crying behind the door. I quote Rabindranath Tagore. Then we thought that we are not getting justice anywhere. So many times I have written 6 letters to Election Commission, including all the details, but no reply, sir. సర్ పేరుతో బెంగాల్లో ఈసీ బలవంతపు సర్వే నిర్వహించిందని, భాష స్పెల్లింగ్ తప్పులను కారణాలుగా చూపిస్తూ లక్షల ఓట్లు తొలగించిందని దీది ఆరోపించారు. ఎన్నికల సంఘానికి దీనిపై 6 సార్లు లేఖలు రాసినా సమాధానం రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. లాజికల్ డిస్క్రిపెన్సీ లేదా సాంకేతిక లోపాల పేరుతో ఏకంగా 1.36 కోట్ల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్, రచయిత జోయ్ గోస్వామి, ఎంపీ దీపక్ అధికారి వంటి ప్రముఖులకు నోటీసులు అందాయన్నారు. మమతా బెనర్జీ వాదనలో వాస్తవం ఉందని పేర్కొన్న కోర్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. అలాగే మమత దాఖలు చేసిన పిటిషన్లో భాగంగా ఈసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేసింది. ఎస్ఐఆర్ పై మమతా బెనర్జీ విమర్శలకు ఎన్నికల సంఘం బదులిచ్చింది. ఈ ప్రక్రియను ఆమె కావాలని రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. ఎస్ఐఆర్ పర్యవేక్షణ కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం తగినంత మంది అధికారులను ఇవ్వటం లేదని, ఎస్డీఎం స్థాయి అధికారులను కేవలం 80 మందినే ఇచ్చారన్నారు ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది.